హృదయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, ఉమ్, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, ఆ, నీ సన్నిధి నుండి ఉమ్, నాకు తీర్పు వచ్చునుగాక. నీ హల్లెలూయా. కనుదృష్టి న్యాయముగా చూచును. ఉమ్, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఆ, నా హృదయమును పరిశీలించిదివి, ఉమ్, నన్ను పరిశోధించిదివి. ఆ, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఆ. నోటి మాట చేత నేను బలాత్కారుల మార్గంలో తప్పించుకొనుటకై బలాత్కారుల మార్గముల తప్పించుకోవడానికై నీ నోటి మాటను బట్టి నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. చాలండి. ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఏంటి ఆ మాట అంటే 3వ వచనం చదవండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి. రాత్రి వేళ, రాత్రి అనగా చీకటి వేళ, అందరూ పడుకునే సమయం అది. అంతేకాదు, అందరికీ దర్శనాలు రావు. ఏవో రకరకాల పీడ కళలు వస్తాయి చాలామందికి. కొంతమందికి వారి రోజంతా జరిగిన విషయాలు కళలోకి వస్తాయి. తర్వాత వాళ్ళు తదేకంగా ఏదైతే ఆలోచిస్తారో అవి వాళ్ళ మనస్సుల్లోనికి జపిస్తూ ధ్యానిస్తూ, అది మంచవని కీడవని అలాగా మనస్సులో తపో నిష్టలాగా తలంచుకుంటూ పడుకుంటే అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సహజంగా మనిషి ఈ అనుభవం గుండా చాలాసార్లు వెళ్తూనే ఉంటారు. ప్రభావము అంటారు దీన్ని. ఎవరి మీద ఎవరో ఒక ప్రభావం చేత నువ్వు నడిపించబడుతూ ఉంటావు. ప్రతి మనిషి మీద, ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడి మీద ఎవరో ఒకరి ప్రభావము పడుతూ ఉంటుంది. అది మంచి అది అవనే, చెడ్డది అవని. అందుకే లోక సామెత అన్నారు, 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరైపోతారు, వీరు ఆరైపోతారని. కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ప్రభువు కోసం ప్రాధేయపడి అడుగుతున్నారు ఆయన. న్యాయమును ఆలకించుము, యెహోవా న్యాయము ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఇక్కడ న్యాయం కోసం మాట్లాడుతున్నారు భక్తుడైన దావీదు, కీర్తనకారుడైన దావీదు. అంటారు ఆయన, నీ కన్ను దృష్టి న్యాయముగా చూచును, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. ఎంత బలమైన మాట అనేసారో చూడండి. ఆయన సన్నిధి నుండి అంటే ఆయన సన్నిధి ఎప్పుడు కోల్పోలేదో అది ధైర్యం ఆయనకి. దావీదుకున్న ధైర్యం ఏంటంటే, దేవుని సన్నిధానము నుండి ఏనాడు ఏ సాకులు చెప్పకుండా, అతనికి చాలా చాలా గాయాలు ఉండేవి, యుద్ధాలు, పోరాటాలు. అంతేకాదు, సొంత మామగారి వల్ల ఆయనకి ప్రాణహాని, సొంత కొడుకును పుట్టిన కొడుకు అబ్షాలోము ద్వారా ప్రాణహాని, రాజుల ద్వారా ప్రాణహాని. అంతేకాదు, చాలా భయానకమైనటువంటి పరిస్థితులు గుండా దావీదు వెళ్తూ వచ్చేవారు. దావీదు ఎప్పుడు ఇలా మాట్లాడుతూనే వచ్చారు. హల్లెలూయా. క్షేమం అనేది ఆయనకు బహుశా ఎంతో కష్టంగా, లోతుగా, అరుదుగా కలుగుతూ ఉండేవి, క్షేమకరమైనటువంటి. అందుకే అంటారు ఆయన 16:2 వచనం కూడా 1-2 చదవండి. 16వ అధ్యాయము, అదే కీర్తన పక్కనే. నీవే నా ప్రభుడవు, నీకంటే ఏమంటే అసలు మరువలేకపోతున్నారు. ఆయన ప్రార్థనలో
అహర్నిశలు తప్పిస్తూ ఉన్నారు. దావీదు గారికి ఉన్నటువంటి ఏకైక అద్భుతమైన అలవాటు ఏంటంటే ధ్యానించుట, ప్రార్థించుట. ఆయన ఎవరి మీద భరోసా తీసుకుంటున్నారు, ఎవరిని గూర్చి తప్పిస్తున్నారు అనంటే పైన దేవా 1వ చరణం ఎంత చూడండి. అంటే ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారో దావీదు గారు. కాపుదల లేని పరిస్థితికి వెళ్ళినారు. కష్టకాలంలో అడుగులు వేశారు. ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి మాట ఎంత వేదన కలుగుతుందో. 8:9 వచ్చి 8:9 చదవండి. 17 అమ్మ 17 అధ్యాయము 8-9 రైటే, బాగా చదువుతున్నారు. బ్రతిమాలుతున్నారు, దేవుడిని అడుగుతూ ఉన్నారు, నీ కృపాతిశయములను చూపుము అయ్యా బాబు, నువ్వు ఎక్కడికి నన్ను మర్చిపోవద్దు దేవుడా, యెహోవా నా దేవా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఇక్కడ కృప అతిశయమును గురించి మాట్లాడుతున్నారు. అంటే కృపలోనే అతిశయము, కృపాతిశయములను చూపుము. అంటే కృప దొరకలేనట్టుగా భావించారు దావీదు గారు. కృపకు దూరం అయిపోయానేమో, అందుకే నాకు ఇన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి, ఇన్ని గాయాలు వెంబడి గాయాలు జరుగుతున్నాయి అని అంతరంగిక పరిశోధన చేస్తూ అంటారు ఆయన, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. యెహోవా కనుదృష్టి గురించి మాట్లాడేంత గొప్ప ప్రార్థన పరుడిగా మారిపోయారు ఆయన. ఆయన్ని ప్రార్థన పరుడిగా మారడానికి గల కారణం ఏంటంటే ఆయన శ్రమలే, ఆయనకు వచ్చినటువంటి కష్టాలే. ప్రియ నేస్తమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు కూడా ఒక కష్టకాలం నుండి వెళ్తున్నావు, ఒక వేదన కాలంలో నుండి వెళ్తున్నావు. ఎంత ప్రయోజనకరమైన పని చేసినా నీకు కనీసం క్షేమాధారాలు కూడా రాకుండా, నీటిలో చేపలు లేని చెరువులో వేటాడినట్టుగా, గాలికై పరుగులు తీసినట్టుగా బ్రతుకులో జీవము లేని పరుగులు, జీవము లేని నడక, జీవము లేని మాటలు, జీవము లేని ప్రవర్తన. దానితో నువ్వు ఆ అనుభవంతో నువ్వు ముందుకు వెళ్తూ వచ్చావేమో. అయినా అంటాడు ఆయన, ఆశ్చర్యపోయే మాట 17:5 చదవండి. ఏమండి, నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. నడకలను స్థిరపరచుకునే అద్భుతమైనటువంటి అనుభవము దావీదు గారిది. హల్లెలూయా. అంతేకాదు 4వ వచనం మరొకసారి చదవండి. అంటే బలత్కారులు బలవంతముగా దావీదుని కుప్పకూల్చేయాలని, దావీదుని మెల్లమెల్లగా దాడి చేసి ఎట్టి పరిస్థితుల్లో విజయం వైపు నడవకుండా మానసికమైనటువంటి ఆందోళనతో, మానసిక బాధలతో దావీదుని కృంగిపోయినట్లుగా చేసుకుంటూ వచ్చారు. అప్పుడు దావీదు ఏం చేశారంటే దేవుని మీద మాత్రమే దృష్టి చారించడం మొదలెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి అంచనా వేసుకుంటాం. కానీ ఇక్కడ దావీదు ఏం చేశారంటే దేవుడి మీద అంచనా వేసుకుని వచ్చారు. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. ఏమండి, దావీదు గారు
ఎవరి మాటను బట్టి కాపాడుకున్నారట? నీ నోటి మాటను బట్టి. అంటే దేవుడి దగ్గర నుంచి మాట వచ్చే వరకు వదలలేదు. దేవుడి దగ్గర నుండి వచ్చే మాట కోసం కనిపెట్టే పనిలో ఉన్నారు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కనిపెడుతున్నావా? పరిశోధిస్తున్నావా? నన్ను పరిశోధించితివి, నన్ను మీరు ఎక్కడ వదలలేదు, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు అంటే ఎంతగా దేవునితో పెనుగులాడి దేవునితో ప్రాధేయపడుతూ ఉన్నాడంటే డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన, నా విషయంలో నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ప్రియ నేస్తమా, అపవాదిని జయించిన పనిలో ఉండిపోయారు ఆయన. అపవాదిని ఓడించే విషయంలో దావీదు అలిసిపోలేదు. అందుకే దావీదుని దేవుడు తండ్రిగా స్థానాన్ని ఇచ్చారు. ఎక్కడ తన హృదయములో ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఎంత గొప్ప తీర్మానము చూడండి. తన నోటి మాటలలో తిరస్కారం సంబంధించిన బుద్ధి, తిరస్కరించను. ఎంత మంచి మాట చూడండి. అతిక్రమింపను అంటే మాట, దేవుని మాటకు జవదాటను. ఎలాగ మాట్లాడుతున్నారో చూడండి. దేవుని మాట ఎంత ఇష్టంగా తీసుకున్నారో చూడండి. దేవుని మాట ప్రతి నిమిషము అహర్నిశలు తప్పిస్తూ గోజాడుతూ మోకాళ్ళ మీదకి వెళ్తున్న భక్తుడు, ప్రార్థన మీదకి వెళ్తున్న భక్తుడు. హల్లెలూయా. ఎలాగా మరొక మాట చదవండమ్మా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు కనుపాపను కాపాడుతున్నారట. ఈ కనుపాప కాపాడుతుంది. ఎలాగా? ఏ నలక పడకుండా, ఏ నలత రాకుండా, ఈ కంటిలోనికి ఏదైనా పడిందంటే కళ్ళు గబగబా ఇదైపోతాయని. హల్లెలూయా. కానీ ఆ కంటిలో ఏదైనా నలుచు పడితే మానవుడు ఉండగలడండి? అంత చక్కటి కన్నులో ఒక చిన్న నలుచు పడితే దేహమంతా కలవరం అయిపోతుంది. దేహమంతా చాలా బాధతో వేదనతో నలిగిపోతూ ఉంటారు. అలాగా కంటి పాపను, కన్నును కాపాడే కంటి పాపను కాపాడినట్లు, తన కంటి పాపను కాపాడినట్లు నన్ను కాపాడుము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. కాపాడే అనుభవంలోనికి దేవుడి యొద్దకు వెళ్ళారు. తర్వాత మాట, నన్ను లయపరచగోరు. ఏమండి, దావీదుకి ఎవరున్నారట? దుష్టులున్నారు. లయపరిచేయడానికి, అర్ధంతరంగా కాలాన్ని ముగించడానికి, ఏదో రూపంలో దాడి చేయాలని దుష్టులను పోగొట్టి కాపాడమయ్యా. ఇలాంటి ప్రార్థన మహారాజు దావీదు మహారాజు గారు ప్రార్థన చేస్తే సామాన్యమైన నీవు నేను ఇంకెంతగా మొర్ర పెట్టవలసిన వారే ఉన్నాం. గట్టిగా గల్లులో చెప్దామా? హల్లెలూయా. దావీదు చరిత్ర చూస్తే కుటుంబం వెలువేసింది. యుద్ధంలో రాజు కుటుంబం వెలువేసింది. ఒంటరి వాడైపోయాడు. అడవిల వెంట తిరుగుతున్నాడు. అడవే అతని ఇల్లుగా మారిపోయింది. ఒక రోజు 2 రోజుల ఎన్ని సంవత్సరాలు బిడ్డ దావీదు ఒంటరిగా? దరిదాపులు 10 సంవత్సరాలా? హల్లెలూయా. సంవత్సరాల తరబడి ఆయన చీకటి గుహలలో దాక్కోవడం. ఎందుకని? దుష్టుడు అంటే ఏంటి? ద్వేషించేవాడు, దూషించేవాడు. ఇంకా ఏమంటున్నాడు చూడు, నన్ను చుట్టుకును. చదవండమ్మా. ఏమండో, నన్ను చుట్టుకును
ఆయనేం పిలవక్కర్లేదు. ఈ దినాల్లో కూడా బాగా వినాలి. నువ్వేం పిలవక్క లేకుండానే కొడుక వింటున్నావా, కూతురా వింటున్నావా, నువ్వు పిలవవలసిన పని లేదు. అమ్మా 17వ అధ్యాయము 9వ వచనంలో నువ్వేం పిలవక్కర్లేదు. పిలవకపోయినా దుష్టుడు వాడు లయం చేయడానికి ఎంతగా ప్రాణం నన్ను చుట్టుకును. ఎప్పుడైనా మీకు ఇలాంటి అనుభవం కూడా మీరు వెళ్ళారా? చుట్టేసుకుంటున్నారా? నీ చుట్టూ ఇంట్లో ఆనందం లేదు, పనికి వెళ్తే పనిలో సంతృప్తి లేదు, పోనీ ఏదైనా కడుపు నిండా తిందామంటే ఆరోగ్యం ససి లేదు. ఈ అనుభవాలు గుండా దావీదు వెళ్ళారు. నువ్వే కాదు, దావీదు వెళ్ళారు బిడ్డ. అందుకే నీకు దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు. పిల్లల ద్వారా ఎంతో శోధన, కుటుంబం ద్వారా ఎంతో శోధన, బంధువుల ద్వారా శోధన. బంధువులే రాంబంధుల వలె ఎప్పుడు పీక్కు తిందామని, ఎప్పుడు నిన్ను పతనం చేద్దామని, ఎప్పుడు నిన్ను అవమానపరుద్దామని ఆహార నిస్సులు ప్రయత్నిస్తూ చుట్టుకుంటూ వచ్చేవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో సార్వత్రిక సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. అది నోటి మాట. ఏమంటున్నారు? నోటి మాటలో ఒక గొప్ప అద్భుతమైన కాపుదల దావీదు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. దావీదు పెదవులతో ప్రతి అక్షరము చాలా సత్యము ఇమిడీకృతమై ఉంది. హల్లెలూయా. నీవు నేను సాధారణంగా ఎక్కువగా ఏం మాట్లాడుకుంటాం? మన శత్రువుల కోసం మాట్లాడుకుంటాం, మన శత్రువుల యొక్క తపన కోసం మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎలా చెబుతున్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు ఎలా వచ్చన్నారు, వీళ్ళు ఎలా వచ్చన్నారు, ఇదిగో ఇంత గాయమైపోయింది, అదిగో అంత బాధ వచ్చింది అని చెప్పి మనము అంటుంటాం. కానీ దావీదు అలా అనలేదు. హల్లెలూయా. అందుకునే దావీదు దేవునికి తండ్రిగా మారిపోయాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తనయ అంటే దావీదు కుమారుడు. హల్లెలూయా. దావీదు యొక్క కొడుకు. దావీదు కొడుకే దావీదు మీదకి తిరుగుబాటు చేస్తే దావీదు దేవునికి తండ్రి అనిపించేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుచుదాం. దావీదు కుమారుడా యేసు అని పిలిచే ప్రపంచంగా మారిపోయింది ఆయన ప్రపంచం. హల్లెలూయా. చూద్దాం, ఇంకా కొంచెం కిందకి చదువుకుంటూ వెళ్దాం. ప్రాణ శత్రువుల చేతను చిక్కబడకుండా నీ రెక్కల నీడ క్రింద. అంటే ఇంకా దాయలేదన్నమాట. అంటే దాయలేదు, ప్రార్థన మాత్రం మానలేదు. హల్లెలూయా. నీవెవరిని చూసి ప్రార్థన చేస్తున్నావు? జనాంగాన్ని చూసి ప్రార్థన చేస్తున్నావా? ప్రజలను చూసి భక్తి చేస్తున్నావా? పరిస్థితులను చూసి భక్తి చేస్తున్నావా? ఇరుగు పొరుగు వారిని చూసి భక్తి చేస్తున్నావా? ఆ భక్తి అలసిపోతుంది. నువ్వెవరినో దృష్టిలో పెట్టుకుని నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి ఎంతో కాలం ఉండదు, కొన ఊపిరితో కుప్పకూలిపోతుంది. నీవు యథార్థంగా దేవుడి మీద ఆధారపడి ప్రభువు మీద దృష్టి ఉంచి ప్రభువుని దావీదులాగా, అయ్యా నన్ను పరిశోధించితివి, రాత్రి వేళ నన్ను పరిశోధించితివి, నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. రాత్రి వేళ ఎందుకండి? రాత్రి చాలా పాపానికి గుర్తు, శాపానికి గుర్తు, లోపానికి దోషానికి గుర్తు. అలాంటి రాత్రిని నన్ను పరిశోధించితివి, దర్శించి. ఏం చేసి? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పరిశీలించడమే కాదండి, పరిశీలించడమే కాదు, పరిశోధించి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఆకాశం అయిపోతే హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడికి మహిమ కలుగును గాక. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు వెంటనే దావీదు జీవితంలో ఎప్పుడు ప్రారంభం అవుతూనే వచ్చాయి. అలాగ దావీదులో ఏ కొదువ లేకుండా దావీదు యొక్క లైఫ్ను, దావీదు యొక్క జీవితంలో పరిశీలించడమే కాదు, పరిశోధించుతివి హల్లెలూయా అని ఏ దురాలోచన కానరాలేదు. అది ఒక గొప్ప నీతిమంతుడి యొక్క సాక్ష్యము. తర్వాత చదవండి, 10వ వచనం చదవండి. వారు అంటే కింద పుట్టినీటిలో రాస్తుంది చూడండి. అయ్య బాబోయ్, ఎంత దారుణం అండి. కొవ్వుతో వారు తమ క్రొవ్వుతో హృదయమును మూసేసుకున్నారు. అయ్యో నీతిమంతుడు, అయ్యో భక్తిపరుడు, అయ్యో ఆయన ఒక రాజు, ఆయనను మనము హాని తలపెట్టకూడదు, ఆయనకు మనం కీడి తలపెట్టకూడదు, మనము ఆయనను గౌరవించాలి, ఆయనను సన్మానించాలి అనే ఒక్క ఆలోచన కూడా లేదు. వారు ఊరికనే పరిశుద్ధ వేద గ్రంథంలో ఒకటని, పుట్టినిట్లో ఒకటని ఎందుకు వేస్తారంటే అక్కడ ఎంతో డెత్ అయిన ఆలోచన, రెవల్యూషన్, ప్రత్యక్షత ఉంది అక్కడ. వారు అంటే నీ చుట్టూ ఉన్నవారు, నీతో ఉన్నవారు, నీ కుటుంబం వారు, ఇతరులు, ఎక్కడ నీకు తెలియని వారు. ఒక్కొక్కసారి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే మీకు తెలియని వారు కూడా మిమ్మల్ని ఈజీగా ద్వేషిస్తారు. అదేంటో ఊరికనే నీకు తెలియని వారు కూడా, అంటే నీకు జస్ట్ వాళ్ళకి నీకు పరిచయం లేకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్రూరమైన చూపు, ఏదో ఒక ద్వేషించేటట్లుగా, అసహించుకునేటట్లుగా చూపు చూస్తూ ఉంటారు. కొంతమంది మాట్లాడరు, కానీ పరిచయం కూడా లేదు. ఎక్కడి నుంచి వచ్చింది అదంటే అదిగో పైన చెప్పాడు, దుష్టులను పోగొట్టి కాపాడు. ఈ 2025 పరిశుద్ధమ్మ దేవుడు మాట్లాడే మాట, వాగ్దానం ఏంటంటే నీకు దుష్టులు నీ ఎదుట పారిపోతారన్నమాట. హల్లెలూయా. దుష్టులను పోగొట్టే నీ ఆత్మీయ ప్రార్థన జీవితాన్ని కుప్పకూల్చకుండా వారంతట వారే నీ నుండి పారిపోతారట. కొట్ట చప్పట్లు. హల్లెలూయా. దుష్టులు దేవుని సన్నిధిలో ఉండలేరు. అందుకోసమే కదా దేవుడు నరకాన్ని చేశాడు. నరకం ఎవరికంటే దుష్టులకు, దుర్మార్గులకు, ప్రాణహాని చేసే ప్రాణ శత్రువుల చేత చిక్కబడకుండాను. నీ ప్రార్థన అలాగే ఉండాలి. కొంతమంది ప్రార్థనల వల్ల వారి తెలియని ప్రార్థనలు చేస్తూ ఆ శ్రమలోకి, గాయాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నీ ప్రార్థన జీవితంలో ఒక విశిష్టత కనబడాలి. నీ ప్రార్థన మారాలి. నీ ప్రార్థన బహుగా ఆశీర్వాదాలు పలికే ప్రార్థనగా ఉండాలి. దీవెనలు పొందుకునే ప్రార్థనగా ఉండాలి. ఎప్పుడు చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, విజ్ఞాపన. బాగా వినాలి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం మంచిది, విజ్ఞాపన చేయొచ్చు, అది చాలా చాలా ఆశీర్వాదం. మరి వ్యక్తిగత ప్రార్థన జీవితం నీకుందా? వ్యక్తిగతంగా ధ్యానము నీకుందా? చూడండి, దావీదు ఎక్కడ మంచం మీద పడుకుని రాత్రి వేళ ఆయన ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నాడంట. ఆయన రాత్రే ఎందుకు ధ్యానం చేయాలి? రాత్రిపూట ఎందుకు ధ్యానం చేయాలి? ఆ రాత్రిపూట శత్రువులకు ఎంతో బలము. దుష్టుడు కూడా చీకటిలో వాడెన్నో బలాత్కారమైన క్రియలు చేస్తాడు వాడు. అందుకనే దుష్టులు అనగా ప్రమాదకరమైన వ్యక్తులు రాత్రిపూట ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు, దాచుకోవడానికి. కానీ అదే రాత్రిపూట దేవుడు దావీదు యొక్క దర్శనాన్ని చూశాడు, దావీదు యొక్క మేలును చూశాడు, దావీదు యొక్క ఆశీర్వాదాన్ని చూశాడు, దావీదు యొక్క ప్రసన్నతను చూశాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. తర్వాత మాట మనం చదువుకుందాం.
10వ వచనంలోనే పూర్తి చేయండి. వారి నోరు గర్వంగా మాట్లాడుతుంది. మా అడుగు జాడలను ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎలాగున్నావు, ఏంటి బాగున్నావా అని చెప్పారు. ఏంటంటారు వాటిని? వివరాలు అడుగుతూ వివరాలు తెలుసుకునే అనుభవం దావీదుకు వచ్చిందంట. హల్లెలూయా. ఇస్సాకు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇప్పుడు ఏంటి కదా అని అడుగుతాం. అన్ని విషయాలు మనం చెప్పగలమా? అన్ని విషయాలు చెప్తామా? ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో అనేది వివరంగా అంత అడిగే అవసరమా? కానీ దావీదుని అలాగ అడిగేవారట. ఎందుకని? దావీదుని ఎలాగైనా సరే హతమార్చేయాలి, దావీదుని కుప్పకూల్చేయాలి, దావీదుని లయపరిచేయాలి. ఎందుకంటే కారణం ఏంటో చెప్తానేనండి. దావీదు అడవిలో ఉండగానే సింహము బలము నుండి రక్షించబడ్డాడు, అది దేవుని కృప చేత. ఎలుగుబంటుల బలము నుండి కాపాడబడ్డాడు, దేవుని కృప చేత. గొల్లియాతు నుండి కాపాడబడ్డాడు, అది దేవుని మహాకృప చేత. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుల అభిషేకం పొందుకున్నాడు దావీదు, రాజుల అభిషేకం పొందుకున్నాడు దావీదు, ప్రవక్తల అభిషేకం పొందుకున్నాడు దావీదు. ఈ 3 అభిషేకాలు దావీదు తల మీద ఉన్నాయి కనుక దావీదుని ఈ లోకము ద్వేషిస్తుంది. ఈరోజు కూడా నీ మీద ఆ 3 అభిషేకాలు ఉన్నాయి. ఆ 3 అభిషేకాలు ఉన్నాయన్న వాళ్ళు మాత్రమే గట్టిగా చేయట్టు హల్లెలూయా చెప్పండి, గట్టిగా అందరూ హల్లెలూయా. ఏ అభిషేకం? మొదటి అభిషేకం అడవిలో జరిగింది, 2వ అభిషేకం కుటుంబ పరంగా జరిగింది, 3వ అభిషేకం రాజుల ఎదుట అధికారుల ఎదుట అభిషేకం జరిగింది. మరుగుగా ఉన్న నిన్ను మహిమగా మార్చబోతున్న సంవత్సరము ఈ 2025వ సంవత్సరం. అసాధారణమైన సంవత్సరం, అద్భుతాలు తీసుకొచ్చే సంవత్సరం, కీడును తరిమేసే సంవత్సరంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొకటి 14వ వచనం చదవండి. ఏంటండి? లోకుల చేతి. అమ్మా బాబు, ఏ చేయిది? లోకులు అంటే ఎవరండి? అయ్యగారు, లోకులు అంటే లోకులు కాకుల్లాగా పొడి చేస్తున్నారంటారు, అవునా కదా? హల్లెలూయా. ఈ లోకులు కూడా దావీదుకు ఎదురుపడ్డారట. దావీదుకు జీవితంలో చదువు, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే, ఏ జీవితం? ఈ జీవిత కాలంలోనే మనం కూడా అందాం, చెప్పండి. ఈ జీవిత కాలంలోనే, ఈ జీవిత కాలంలోనే పొందిన. సరిపోలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ జీవిత కాలంలోనే, ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. ఎంత అద్భుతమైన బ్రతిమాలుతున్నారండి, ఎంత అద్భుతంగా దేవుణ్ణి అడుగుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ప్రార్థన ధూపము లేపబోతున్నాడంట. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా కన్నీటి ప్రార్థనలతో నింపబడబోతున్న రోజులు అది చేరువలోనే ఉన్నాయని ప్రభు నాతో చెప్తున్నారు. ఏ మినిస్ట్రీ అవని, ఏ మందిరం అవని, ఏ ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ సేవకులను బ్రతిమాలుకునే లోకము, సేవకులను బ్రతిమాలుకునే పరిస్థితులు రాబోతున్నాయి. అయ్యా, మా కొరకు ప్రార్థన చేయి, మా పేట కొరకు ప్రార్థన చేయి, మా ఊరు కోసం ప్రార్థన చేయి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయి. ప్రార్థనని ప్రతి ప్రభుత్వాలు అడిగే రోజులు వచ్చేసాయి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. హల్లెలూయా. భయంకరమైనటువంటి భయాలు ప్రపంచాన్ని కుదుపుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భయానకమైనటువంటి శ్రమలు ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడితో పెనవేసుకుని, దేవునితో ప్రార్థనతో గడుపుతూ నువ్వు నడిచిన దేవుడే, కూర్చున్న దేవుడే, పడుకున్న దేవుడే, అలా దావీదు వలె శరణు జొచ్చుతూ ఉంటే నీ చుట్టూ దేవుని భద్రత వస్తుంది, నీ చుట్టూ దేవుని వెలుగు వస్తుంది.
నీ చుట్టూ దేవుని కాపుదల వస్తుంది. ఇంకెంతకంటే ఎంతవరకు వెళ్ళిపోయారంటే అంతవరకు వెళ్ళిపోయారు శత్రువులు. దావీదు విషయంలో అడుగు జాడలు గుర్తుపెట్టేస్తున్నారు. రహస్యం అంటూ ఏమీ లేదు. అంతేకాదు నేలను కూల్చుటకు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా. హల్లెలూయా. ప్రవచనం చెప్తున్నాను బిడ్డ, నిన్నెవరైతే నేలను కూల్చేయాలని గత సంవత్సరాలు అనుకున్నారో వాళ్ళంతటా వాళ్ళే మౌనం అయిపోయి నీకు సాగిలు పడబోతున్నారు. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. హల్లెలూయా. కుప్ప కూలిపోవు నీవు కుప్పల్లాగా శత్రువులు నీ పాదాల దగ్గర గుట్టలుగా పడబోతున్న రోజులు వచ్చేసాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క మాట, దేవుని యొక్క అతని యొక్క దర్శనం, దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి భాగ్యవంతమైనటువంటి కృప నిన్ను వెంటాడుతుంటుంది. దేవుని మహిమ నిన్ను వెంటాడుతుంటాయి. దేవుని దర్శనం నిన్ను వెంటాడుతుంటాయి. హల్లెలూయా. అదే ఈ కాలములో మాత్రమే. హల్లెలూయా. నువ్వు ధన్యుడివి. ఎందుకంటే దేవుని కృప నిన్ను ఆవరిస్తున్నాయి, దేవుని అభిషేకం నిన్ను ఆవరిస్తున్నాయి, దేవుని ప్రసన్నత నిన్ను ఆవరిస్తున్నాయి. 13వ వచనం చదువుకునే ముందు 12వ వచనం చదవండి. ఎలాగండి? వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను, ఆతురతపడుతున్న సింహం వలె ఉన్నారంట. చాటైన స్థలములలో, చాటుగా ఉండి స్థలములలో పొంచు కొదమ సింహం వలెను. ఏమండి? కొదమ సింహాలు అవి డైరెక్ట్గా వచ్చేసి దాడి చేయవు. కొన్ని సింహాలు చెట్లెక్కి కూర్చుంటాయి. కింద జింకలు వెళ్తుంటే ఒకే ఒక దూకుతాయి, జింక దొరికేస్తుంది అంతే. అలాగే కొన్ని కొండరాళ్ళ మధ్యలో దాక్కుంటాయి, కొండలు పైన ఎక్కి దాక్కుంటాయి. ఈ జింకలు కింద వెళ్తూ ఉంటాయి, మాటు కాసి అంతే పట్టేస్తూ ఉంటాయి. అలాగే అపవాది, దుష్టుడు, దుర్మార్గుడు, లూసిఫర్, ఈ భూమి మీద ఉన్నటువంటి మహాదేవుడు క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క భక్తులందరినీ పట్టుకోవాలని, హింసించాలని కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. హల్లెలూయా. కానీ వాడు బలము లేదు. వాడు దవడలో ఉన్న పొల్లన్నీ దేవుడు ఇరిచేశాడు. వాడికి సింహమే కానీ వాడికి నోట్లో పళ్ళు లేవు. వాడి సింహం నోట్లో చేయి పెట్టినా సరే కరవదు. ఎందుకంటే దేవుడు ఆ లూసిఫర్ యొక్క పొల్లు దంతాల బలమంతా సిలువలో విరిచేశాడు. సిలువ దర్శనముతో విరిచేశాడు. అందుకే దేవుని మాట బలమైన మూట. హల్లెలూయా. దేవుని మాట ధ్వజమైన మాట, అద్భుతమైన మాట. ఎంత ఏడ్పిస్తూ వచ్చారో చూడండి. నిజంగా చెప్పండి, దావీదు వెళ్ళిన అనుభవం కూడా నువ్వు వెళ్తున్నావా? దావీదుకున్న అనుభవం కూడా నువ్వు వెళ్తున్నావు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ తోటి వారే నిన్ను ఎలివేశారా? నీ తోటి వారే నిన్ను దూషించారా? ఆ పాట గౌరవనీయులు సామ్యూయల్ కర్మోజీ గారు రాశారు. ఆ పాట ఉంటుంది, ఎలివేశారా, నీ నోటి మాటను గాయపరిచారా. ఆ పాట ఏంటమ్మది? కన్నీరేలమ్మ. వచ్చా మీకు? ఒకసారి పాడండి ఆ పాట. హల్లెలూయా. కరుణుంచే యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరవేమమ్మా. నీ కలవరాలన్నిటిలో నుంచి కన్ఫామ్గా విడుదల చేయబోతున్నాడు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను. నువ్వు ఏ కలవరంతో ఉన్నావో,
ఏ వేదనతో ఉన్నావో అదే వేదన నుంచి నిన్ను విడిపించడము ఖాయం. విడిపించే కాలంలో ఉన్నావు, గొప్ప చేసే కాలంలో ఉన్నావు. ఉండే కతురియలరే తెరే వృద్ధల మరోండ్ర బల రవాండ్ర బల బరవాండ్ర బలబా రబలబాండ్ర బసండ్ర బలబా రేఖమ రేఖండరక లతో రుబబమ బతురుయ లురిథరమే రేఖక సందర బల బరబా. అగ్ని అగ్ని అగ్ని, దేవుని అభిషేకము దహించు అగ్ని. ఎక్కడైతే నిన్ను చీల్చాలని చూశారో, ఏ మనిషి అయితే నిన్ను చీల్చేయాలని చూస్తూ ఉన్నారో, ఆ మనుషుల ఎదుటే నువ్వు గొప్ప బిడ్డవైపోతావు. గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నావు. ఈ నెల ఆశీర్వాదాలు నెల. హల్లెలూయా. ఎప్పుడు చూడలేని విధంగా గొప్ప ధనవంతులైపోతారు మీరు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వబోతున్నాడు యేసయ్య. నిజంగా ప్రవచనం నెరవేరుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పు ఉన్న వాళ్ళకి అప్పులు తీరిపోతాయి. ఒకవేళ అప్పిచ్చి ఆ అప్పు ఎగ్గొట్టేస్తే వాడి మోకాళ్ళు దేవుడు వంచి మరీ రప్పించి నీ చేతులకు అప్పగించబోతున్నాడు. దేవుని కృప, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది. నీకెవరు లేరా? తల్లి లేదా? తండ్రి లేడా? ఈ కుటుంబంలో ఉన్న బంధువులు లేరా? ఇదిగో నేనే నీకు తోడై ఉండబోతున్నాను. నిన్ను కాపాడేవాడును నేనే, నిన్ను రక్షించువాడును నేనే, నీ కన్నీరు తుడుచువాడు ప్రభువైన యెహోవాను నేనే. ఓ రాబా బాబా బాబా. అగ్ని 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 అగ్ని, ఫైర్ ఫైర్ ఫైర్. ఓ రాబా తరా మామా ఓ రకరా బాబా బాబా ఓ రేతే మేకే రే బాబ్లా రా బాబా బా దో రోబో అండా కసాడ్ర మలా రోదరే ఫైర్. ఓ ఓ ఓ ఓ పవర్ పవర్ ఓ మాయర్ మాయర్ ఫైర్. ఓ రత మెసెట్ కేరే లబా ఉండరల తోరబో రతర మలకోరియల రతర మసో రతన మహర కతరే రతర మబబసో రో రబే ఓ రబే సురు ఓ రతర మమ. హల్లెలూయా హల్లెలూయా. ఓ రసండ కతర మమ. హల్లెలూయా. 13వ వచనం. యెహోవా లెమ్మో, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. వానిని పడగొట్టు. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. అందరూ చెప్పాలి ఈ మాట. ప్రియులారా అందరూ చెప్పండి అమ్మా. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. హల్లెలూయా హల్లెలూయా. వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. ఇక్కడ యెహోవాను లెమ్ము అన్నారు. ఎవరి మీద లెమ్మంటున్నాడంటే దుష్టుడైన లూసిఫర్ మీద. ఎందుకంటే దావీదుకు ఒకటి మాత్రమే తెలుసు. చెప్పండి. దావీదుకు ఆరాధించడం మాత్రమే తెలుసు, ప్రార్థించడం మాత్రమే తెలుసు. దావీదు ప్రపంచం ఏది అని అడిగితే ఆరాధన. ఈ దినాల్లో కూడా దావీదు ప్రపంచం ఏదని అడిగితే ప్రార్థన. ప్రియ నేస్తమా, నువ్వు పాటలు పాడుతున్నావా? అయితే నువ్వు ఒక దావీదువి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యూసాకు బిడ్డ హల్లెలూయా. నువ్వు పాటలు పాడుతున్నావంటే నువ్వు దావీదు అభిషేకం కలిగి ఉన్నావని. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావంటే దావీదు అభిషేకం నీ మీద ఉందని అర్థం. హల్లెలూయా హల్లెలూయా. దావీదులాగా నేను చెప్పండి, నేను దావీదుని. దావీదు మీద ఉన్న అభిషేకం నాపై ఉంది.
కొంచెం గట్టిగా అందరూ చెప్తే బాగుంటుంది కదా, కొంచెం రాలినలుగు సిగ్గు కలుగుతుంది. హల్లెలూయా. గట్టిగా మీరు చెప్తే యూట్యూబ్లో రికార్డ్ అవుతాయి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అదే హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని యొక్క ఆర్భాటం. నేను వెళ్ళకపోతే అక్కడ ఏమో, నేను వెళ్ళకపోతే ఇక సేవ జరగదు, నేను వెళ్ళకపోతే ఆ పని ఆగదంటే, అరే బాబు ఇది మనుషుల ద్వారా ఏర్పరచబడిన సేవ కాదు ఇది. హల్లెలూయా. ఇది దేవుడు చేత చేయబడిన సేవ. ఈ సేవ దేవుని సేవ, మానవుని సేవ ఎంత మాత్రము కాదో, కాకూడదు, కాదు. దేవుని మహిమ అనందరూ ఇలాగా, దేవుని మహిమ, అగ్ని, అభిషేకం. హల్లెలూయా. తనన 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 తనన. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పితా పాడు. ఓహో. భూమి నుండేది కొద్ది కాలమే, భూమి నుండేది కొద్ది కాలమే. పాడెదను నేను నాట్యమాడెదను, పాడెదను. తానన్న తనన్న తానన్న అటు ఇటు ఊగుతూ తానన్న తానన్న తనన్న అనన తననానే తననే తనన. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. తన్న తన తానే తందన తారే తరరే ನಾಟ್ಯ ಮಾಡಿದನು, ನಾಟ್ಯ ಮಾಡಿದನು ಅಯ್ಯ ನಾಟ್ಯ ಮಾಡಿದನು. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. హల్లెలూయా. చిన్నప్పుడు నా స్నేహితుడు మీటింగ్ కూటానికి వెళ్తే రోజు వచ్చే నా స్నేహితుడు రాకపోతే ఆ రోజు నాకు ప్రార్థన ఇంకా ఎక్కువైపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితుడు పేరు యాళ్ళ చిట్టుబాబు. హల్లెలూయా. తెలుసా మీకు? తెలుసు కదా. హల్లెలూయా. అతను లేటుగా వచ్చేవాడు, ఒక్కొక్కసారి వచ్చేవాడు కాదు. కానీ వాడు వచ్చినప్పటికీ నేను చోటు తీసుకుని ఉంచేవాడిని. ఎందుకంటే నా పక్కన కూర్చోవాలి నా ఫ్రెండ్ అని. ఎందుకంటే మా స్నేహం ఎలాంటి స్నేహం అంటే ప్రార్థన స్నేహం. ఇద్దరు అనుకునే వాళ్ళం చెరుకు తోట మధ్యలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందామని. జనప తోటలు ఉండేవి, జనప తోటల మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని. కానీ వాడు ఏంటో మరి ఎందుకో ఒక్కొక్కసారి వచ్చేవాడు కాదు. రాకపోతే ఏమయ్యేది తెలుసా, నేను ఇంకా అసలు నిజమైన స్నేహితుడు నువ్వే కదయ్యా, అతను లేనప్పుడు నా కూడా అతను ఉన్నా లేకపోయినా నా కూడా ఉన్నవాడు నీవే కదా. చెప్పాలి, నీవే అనండి. నీ కూడా ఎవరు ఉన్నారని తెలుసా? అద్భుతమైన ప్రణాళిక కలిగిన కుటుంబం అనే దేవుని పరలోక రాజ్య సంబంధమైనటువంటి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేకమైన నామమైన యేసు నామము నీకు తోడుగా ఉంది. కుదురపాడు. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట,
పరిశుద్ధమే నా శ్వాస. హల్లెలూయా. దినాలలో, రోజుల్లో, సంవత్సరాలలో ఎన్నో విధాలుగా నొప్పిస్తూ, గాయపరుస్తూ, చాలా వేదన పరుస్తూ ఈ లోకంలో దుష్టుడు తన సమయం కొద్దిగా ఉంది కాబట్టి వాడు ప్రపంచమంతా వాడి గుప్పిట్లో పెట్టుకోవాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ రక్షణ పొందిన నీ జీవితంలో, అభిషేకం పొందుకున్న నీ జీవితంలో, ఆశీర్వాదం పొందుకున్న నీ జీవితంలో అత్యంత ఆశీర్వాదం రాబోతున్నాయి, అత్యంత విడుదల రాబోతున్నాయి. ఓ, నీకు అనుకోని విధంగా దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. నమ్మితేనే మాత్రమే చప్పట్లు కొట్టు, కొట్టు, చప్పట్లు కొట్టాలి, కొట్టు, కొట్టు, చప్పట్లు కొట్టు. దేవుని అభిషేకం దిగవంచాడు, అంతగా కొట్టు. పదిహేను వచనం చదవండి. అలాగా వాడినై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. హల్లెలూయా. ఏమండో, నైట్ ఏం చేస్తున్నారు ఆయన? రాత్రి వేళము నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఆయనే అనుకుంటున్నారు. మీకు మీరే అనుకోవాలి. ఎప్పుడైనా అనుకున్నారా బిడ్డలారా? దేవా, ఈ రాత్రి వేళ, ఈ పగటి వేళ, ఈ అర్ధరాత్రి వేళ ఇదిగో నీవు నన్ను దర్శించితివి, నన్ను పరిశీలించితివి, పరిశోధించితివి. నీవు ఎంతగా నన్ను పరీక్షించావంటే నేను ఊహించలేనంతగా నన్ను పరీక్షించితివి. గట్టిగా చప్పట్లు కొట్టే హల్లెలూయా. ఏ మాత్రము నువ్వు నిస్సహాయ స్థితిలోకి పోవలసిన పని లేదు. చెప్పు, పక్కలతో చెప్పు. ఏ మాత్రము నిస్సహాయ స్థితిలోకి వెళ్ళవలసిన పని లేదు. అసాధారణమైన కార్యాన్ని, ఎప్పుడు వినలేని కనలేని కార్యాన్ని దేవుడు నా ఎడల చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు చేయబోతున్నాడు. పక్కలతో చెప్పండి, ఇక్కడి నుంచి ప్రారంభం వేరుగా ఉంటుంది. చెప్పాలి. ఇక్కడి నుంచి పరిస్థితులు వేరుగా ఉంటాయి. చెప్పు, పర్లేదు. హల్లెలూయా. ఇక నుంచి వేరే స్టైల్గా ఉండబోతుంది, వేరే లెవెల్లో ఉండబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే నేను దావీదు ఆత్మ కలిగి ఉన్నాను అను. హల్లెలూయా. దావీదు అభిషేకం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదామా? కాకినాడ బిడ్డలు వచ్చారు, వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప ద్వారా ఒక బలమైనటువంటి విజ్ఞాపన. హల్లెలూయా. ఏమండి, ఇలాంటి పరిస్థితులు వస్తే ఎవరైనా బతకగలరా? దావీదునంట ఏం చేశారు? లయపరిచేయాలని మొత్తం ఫినిష్ చేసేయాలి. దావీదుని ఎంతగా దాడి జరిగిందంటే దావీదు మీదకి మానసికమైన దాడి అనండి. దావీదుకి మానసికమైన దాడి జరిగింది. సొంత కొడుకు చనిపోయాడు. ఈరోజు బిడ్డలారా విన్నారా? నీకు నీ పిల్లల వల్ల బాధ వచ్చేస్తుందా? నీ పిల్లల వల్లే, నీ పిల్లలే నీకు ముళ్ళులై కూర్చున్నారా? బాధ వేదనతో శ్లోకంగా ఒక శోక సముద్రం లాగా అయిపోయిందా? అయితే నీకు ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు యేసయ్య. ఏంటో తెలుసా? హల్లెలూయా. దేవుడు 24 గంటలు దావీదులాగా ఒకటి దర్శించడం, ప్రార్థించడం, మొర్ర పెట్టడం, ఇంకా సాగిలి పడడం, ఇంకా ఆరాధించడం, తప్పించడం. హల్లెలూయా. ఇన్ని విషయాలే కాకుండా ఎలుగెత్తే
గంభీరంగా పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? గంభీరంగా. హల్లెలూయా. ఆ బిడ్డలుగా ఫ్యాన్ వేయండి అక్కడ. చిచ్చు వేయండి అక్కడ. హల్లెలూయా. ఫ్యాన్లన్నీ వేసుకోండి. హల్లెలూయా. విస్తారమైనటువంటి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మంచి మాట చదివి మీకు నేను ప్రేయర్ చేయబోతున్నాను. ఈరోజు త్వరగా ముగించాలని అనుకున్నాను. ఆయన అంటారు, వారు చీల్చుటకు త్వరపడు సింహము వలె. చీల్చే సింహానికి ఉండే లక్షణం ఏంటి చెప్పండి? చీల్చేయడం. నిన్ను, నీ కుటుంబాన్ని చీల్చేయడానికి ఏ సింహాలైతే గాండ్రిస్తున్నాయో ఆ సింహాలకు మించిన కోదమ సింహం, యూదా గోత్రపు సింహం ఉవ్వెత్తున లేచి పట్టుకుని పెకలించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, నేను సింహాన్ని, యోధా గోత్రపు సింహానికి పుట్టిన సింహాన్ని. చెప్పు, నేను యోధా గోత్రపు సింహానికి పుట్టిన వాడను. హల్లెలూయా. అసలు నిజమైన సింహాలేయో ఉత్తుత్తి సింహాలేయో ఇగో ఈ రోజే తేలిపోద్ది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అసలైన సింహాలు కాబట్టి మీరంతా వచ్చారు. దేవుడిలో నిలబడిన వారు. హల్లెలూయా. ఎప్పుడు తేలిపోద్దంట భక్తి? పెళ్లిలో ఒకటి, పండగలో ఒకటి. హల్లెలూయా. పెళ్లిలో భక్తి తేలిపోద్ది. హల్లెలూయా. తర్వాత పండగలో, లోకానుసారమైన పండగల్లో నీ భక్తి తేలిపోద్ది. నేను ఊరికినే చెప్పలేదు వాళ్ళకి. కాకినాడ నుంచి వచ్చిన బిడ్డలకి స్వాగతం అని ఎందుకు చెప్పాను తెలుసా? ఈజ్ రియల్లీ నిజమైన క్రైస్తవులు అంటే వారే. కొట్ట చెప్పండి. మీరందరూ నిజమైన క్రైస్తవులు. పరిస్థితులను బట్టో, వాతావరణం బట్టో మారిపోయిన వాళ్ళకి, దేవుని దగ్గరికి రాలేని వారిని దేవుడు దూరం చేస్తాడు. అభిషేకం లేని వాళ్ళు, దేవుడు అంటే భయం లేని వాళ్ళు, కుడి ఎడమలు తెలియని వాళ్ళు, ఒక స్నేహం చేయాలంటే, ప్రవక్తతో స్నేహం చేయాలంటే కనీసం అర్హతలైన నీకు ఉండాలి. ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ బిడ్డలు చూడ ఉనికిల నుంచి వచ్చారు. హల్లెలూయా. ఇంకా ఏలూరు నుంచి వచ్చారు. అక్క ఏలూరేనా? ఏలూరు నుంచి. మా అమ్ముజూరు నుంచి బిడ్డలు వచ్చారు. తాతపూడి అమ్మ బిడ్డ మీది? తాతపూడి నుంచి వచ్చారు. కూరమాపురం నుంచి బిడ్డలు వచ్చారు. ఎంత సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతము. దేవుడికి స్తోత్రం. ఇంకా చాలామంది దారిలో ఉన్నారు, వస్తూనే ఉన్నారు ఇంకాని. హల్లెలూయా. కొంతమంది సగర్వంగా ఫోన్ చేసి మరి చెప్పేశారు మేము రావట్లేదని. ఎలా ఉంటుంది చెప్పండి. అలా ఏం ధైర్యం అప్పా నీకు? ఏం ధైర్యం నీకు? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవుని కోసం మండే జ్వాలగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కోసం, అంతేగాని పండగ కోసం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మాచవరం వారికి వెల్కమ్. రండి కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డే. ఆమేన్. నేను ప్రార్థన చేశాను, రాత్రి ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. ప్రభువా, నీ ఏర్పాటులో ఉన్నవారిని, నీ చిత్తంలో ఉన్నవారిని రేపటి దినమున తీసుకుని రండి. హల్లెలూయా. కొరలెత్త లేని నా మీద ఉన్న అభిషేకం అంతా వారి మీదకి రిలీజ్ చేయాలి. నా మీద ఉన్న ఆశీర్వాదం రిలీజ్ చేయాలి. నా మీద ఉన్న కృప రిలీజ్ చేయాలి.
నా మీద ఉన్న అభిషేకం రిలీజ్ చేయాలి. బంధువులు అనుకోక, హల్లెలూయా, కుటుంబం అని చూడకుండా, ఈ లోకములో వచ్చే ఆచారాల వైపు చూడకుండా, లోకాన్ని విడిచిపెట్టి నీకోసం పరుగులు తీసుకుని వచ్చిన నీ పిల్లలను పట్టుకో. ఎవరిని దీవిస్తావు? నువ్వెవరిని దీవిస్తావయ్యా? నేను అంటున్న మాట కాదు, దావీదు గారు అంటున్నారు. అన్నారు లేదో చూడండి, 13వ వచనంలో అన్నారా లేదా? రకరకాల విషయాలని చెప్తూ కీర్తన గ్రంథం 17వ అధ్యాయం, యెహోవా లెమ్ము, ఎవయా యెహోవా లెమ్ము, వాడిని ఎదుర్కొని వానిని నువ్వు ఎలా 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 నువ్వు పడుకుంటున్నావు? లెమ్ము అంటే ఎవరినంటారండి? లెమ్ము అన్నమాట పడుకున్న వారినే కదా. అంటే నీకు శ్రమ వస్తే, నీకు బాధ వస్తే, నీకు కష్టకాలం వస్తే ఏమాత్రం ఆశీర్వాదాలు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతే ఎలాగా? అది దావీదు ప్రార్థన. దేవుడి కృప ఉంది కదా, దేవుడి కృప ఉంది, దేవుడి సహాయం ఉంది. ఇది దేవుడి చిత్తమేమో ఇలా జరగడం కాదు. నువ్వు అనుకున్నావేమో అలాగా. దావీదు అలాగా అనలేదు. దావీదు ఏమన్నాడంటే, లెమ్ము యెహోవా లెమ్ము. ఎలాగా? ఎంతకాలం మౌనంగా ఉంటావు? నీ మౌనానికి కారణం ఏంటి? ఇది ఇప్పుడైనా లెగవపోతే, ఇప్పుడైనా నువ్వు పని చేయకపోతే ఏమైపోతుందో తెలుసా? 9వ వచనం మళ్ళీ చదవండి. నన్ను లయపరచగోరు, దుష్టులను పోగొట్టి కాపాడుము. దుష్టులు వాళ్ళు ఒక పక్క నుంచి రెచ్చిపోతున్నారు కదా, ఒక పక్క నుంచి అండర్లైన్ చేసుకోండి అక్కడ. అంతేకాదు, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువులు అనండి అమ్మా. కొంచెం బాబు కొంచెం గట్టిగా అనండల్లా. హల్లెలూయా. తర్వాత వండేసుకుందాం మనం జంతువులన్నీ. హల్లెలూయా. జంతువులు, అరిసెలు, పప్పులు, పోకండ్లు వాళ్ళు వండుకోవడమే కాదు, మనం కూడా వండుకోవచ్చు. స్తోత్రం చెప్పరే. వాళ్ళతో సంబంధం లేదు, మీరు వండేసుకున్నా పర్లేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమేన్. వండుకుందాం అనగా అరుసులు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకమందున భూలోకమందున ఎక్కడ చూచిన యేసు భజన, పరలోకమందున భూలోకమందున ఎక్కడ చూచిన యేసు భజన. హల్లెలూయా. పాపం హాలీవుడ్, అమెరికాలో హాలీవుడ్ హీరోయిన్స్ అందరూని సెక్స్ తర్వాతే పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా సెక్స్ మాత్రం ముందు చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు సిగ్గులేని వెధవలు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. కాలిఫోర్నియాలో, అమెరికా కాలిఫోర్నియానా, పైగా అంటున్నారు వాళ్ళు, మనిషే హీరో, దేవుడు జీరో. ఏమన్నారు? మనుషులమైన మనమే హీరోలము, దేవుడు అనేవాడు జీరో అన్నారు. మొత్తం ఎక్కడో దిగుందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. అగ్ని ప్రత్యేకించి వేరే వేరే చోట దిగలేదు. ఎక్కడైతే దేవుని దూషించారో, ఎక్కడైతే దేవుడు జీరో అన్నారో, ఎక్కడైతే సెక్స్ ముందు అని అన్నారో, అక్కడే అగ్ని గంధకాలు దిగిపోయి ఉవ్వెత్తున లేచి మొత్తం కాలిఫోర్నియా అంతా కాల్చివేశా. అమెరికా అంతా కుక్కుని ఊపిరాడకుండా అయిపోయింది. పారిపోతున్నారు. ఎవరు? సినిమా యాక్టర్లు. ఎవరండి? నిర్మాతలు, దర్శకులు. హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ ఎలాగైతే ఉందో, అలాగే అమెరికాలో హాలీవుడ్ సంబంధించిన పెద్ద కొన్ని వేల ఎకరాలు, ఆ కొన్ని వేల ఎకరాల్లో
కొన్ని వందల 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 వేల ఇళ్ళలో పేక ముక్కల్లా కాలిపోతున్నాయి. చాలా మంది హీరోలు హీరోయిన్స్ చచ్చిపోయారు. దేవుడికి ఎంత కోపం వచ్చిందో చూడండి. వాళ్ళు ఏమన్నారట, మనిషి అనగా హాలీవుడ్ దేవుడు పోనీలే చూద్దాములే అని అనుకునే దేవుడు కాదు, ఆయన పరిశోధకుడు, పరిశీలించే యెహోవా. హల్లెలూయా. అమెరికాలో పెద్ద అగ్రదేశం అని చెప్పేసుకున్నారు వాళ్ళు. మాది ఎంత పెద్ద దేశమో, మాకు ఎంత ధనం ఉందో, మాకు ఎంత ఉందో అంటే దేవుడు ఏం చేశారంటే కాల్చేశాడు. యెహెజ్కేలు గ్రంథములో సుస్పష్టంగా రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథము 17, 18 అధ్యాయాలలో రాయి ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ ఒక రహస్యం ఏంటో తెలుసా? అద్భుతమైన రహస్యం ఏంటో తెలుసా? మొర్ర పెట్టడం. అనండి పక్కలతో. హల్లెలూయా. దేవుని సంఘమును, దేవుని యొక్క స్థానాన్ని మొర్ర పెట్టేవారిగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రార్థించే ఆత్మ నీ మీదకి రాబోతుంది. ఓ అభిషేకం నీ మీదకి రాబోతుంది. మహిమ నీ మీదకి రాబోతుంది. నేను అనుకున్నాను ఈవేళ పెద్ద లోకస్తులు హడావిడి వాళ్ళంతా బహుశా ఈ కుర్చీల్లో ఈ జనం కనీసం 10 మంది అయినా వస్తారా రారా అని నేను అడిగాను ప్రభువుని. ప్రభు అన్నాడు నేను పంపిస్తున్నాను అన్నాడు. ఇంకా ఉన్నారు, బయలుదేరారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే తేలిపోయింది, ఇక్కడే తేలిపోద్ది అన్నమాట. హల్లెలూయా. చలి మంటల్లో కాసుకుంటూ చక్కగా మాంసం ముక్కలు తెచ్చుకుని ఇంటికాడుండి బిర్యానీలు చేసుకుని వండుకున్న వారి కంటే ఈరోజు వచ్చిన నిన్ను అక్షరాల ఆశీర్వదించి పంపించబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఒకే కానుక, బయట ఉన్న వాళ్ళకి ఒకే కానుక, అన్నీ వదులుకుని నువ్వు వచ్చిన నీకు ఒకే కానుక ఇచ్చే దేవుడు కాదు. నీకంటూ ఒక స్పెషల్ ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఒక అసాధారణమైనటువంటి దీవెనలు పొందుకోబోతున్నావు. గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొడదామా? కొట్ట చప్పట్లు. దేవుని ఎలా అడుగుతున్నాడు చూడు. 14 వచ్చిన పూర్తిగా చదవండి. ఈ లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షించమంటున్నాడా లేదా దావీదు? చెప్పండి పిల్లారా. ఎన్నిసార్లు అన్నాడు ఆయన? మొర్ర అంగీకరించు, తర్వాత కాపాడు, తర్వాత స్థిరపరచు, తర్వాత కాపాడు, తర్వాత భద్రపరచు, తర్వాత చిక్కబడకుండా కాపాడు, శత్రువుల చేతుల్లోనికి వెళ్ళిపోకుండా కాపాడు. ఇంకేమన్నాడు? నా అడుగు జాడలు గుర్తుపట్టే వారిని ఇప్పుడు మమ్ము చుట్టుకుని ఉన్నారు. నేలను కూల్చడానికి గురి చూచుచున్నారు. చీల్చుటకు ఆతురపడుతున్న సింహంలాగా ఉన్నారు. చాటైన మరుగైన స్థలాల్లో ఉన్నట్టుగా కొదమ సింహం వలె ఉన్నారు. లెమ్మో దేవుడా లే. నేను ప్రవచిస్తున్నాను ఈరోజు ఇండియా దేశంలో ఒక గలిబిలి రాబోతుంది. ఆ గలిబిలి కొంతకాలం ఉండి తొలగిపోతుంది. కానీ గొప్ప ఉజ్జీవం ఇండియా దేశం అంతా రాబోతుంది.
కడవరి కాల ఉజ్జీవము రాబోతున్నాయి. ఇండియా దేశంలో గొప్ప ఐశ్వర్యాన్ని తీసుకురాబోతున్నారు, అద్భుతాలు తీసుకురాబోతున్నారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖడ్గము, నీ ఖడ్గము చేత, దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము చేత. ఖడ్గం అంటే ఏంటి చెప్పండి అల్లా? ఖడ్గం అంటే కత్తి. హల్లెలూయా. చెప్పండి, ఎంతమందికి కావాలి యెహోవా ఖడ్గం? నాకైతే కావాలి, అన్నీ ఏం చెయ్య. హల్లెలూయా. మీకు కావాలా చెయ్య ఖడ్గము? హల్లెలూయా. ఇలా అనండి, ఖడ్గం అనండి. యెహోవా చేతులున్న ఖడ్గము. హల్లెలూయా. సత్య గారు గడియారం ఇంకా టైం ఉందని చెప్తుంది అక్కడ. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. కూతురా, నిన్ను ఎప్పుడు మర్చిపోము. అదిగో అక్కడ ఎదురుగుండా ఎప్పుడు అలా కనబడుతుంటారు మీరు, మీ పిల్లలు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 రాజు పండుగ, పండుగ 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 అనండి. పండుగ, అసలైన పండుగ మందరా బాబు, కూతురా. పండుగ పండుగ, పండుగ పండుగ. హల్లెలూయా. గుర్రానికంట ఆ యుద్ధం ఏమో జరుగుతున్న వాసన తగిలి ఇంకా వేగంగా పరిగెడుతుందంట. గుర్రం పరిగెట్టే కొలది గుర్రం యొక్క గుండె చాలా క్షేమంగా నెమ్మదిగా కొట్టుకుంటుందంట. దాన్ని ఎలా చేశాడు చూడు దేవుడు. ఇప్పుడు దేవుని వంశములాగా, దేవుని యాజక సమూహములాగా మనమందరము కలిసి కూడుకుని ఆరాధిస్తున్నామే. మనలను దేవుని సింహాలుగా దేవుడు చూస్తున్నాడు. బా, ఏం సింహంరా నా కూతురు, ఏం సింహం నా కొడుకు. హల్లెలూయా, హల్లెలూయా. నా కొడుకు చూడు, పని మానేసుకుని చక్కగా హాయిగా మందిరం అంతా తుడిచి, మందిరం పనులన్నీ చేసి, హల్లెలూయా, కుటుంబం యొక్క వర్కులు చేసి గబగబా వెళ్ళి స్నానం చేసి దేవుని మందిరంలోనికి పరుగులు తీసుకొచ్చిన ఇస్సాకుని బట్టి చప్పట్లు కొట్టండి అందరూనే. కొట్టాలందరూ చప్పట్లు. హల్లెలూయా. అలాంటి బిడ్డల వలె ఉండాలి. అప్పుడు దేవుడు ఆకాశ వాకిండ్లు తెరిచేసి పట్టజాలన్నీ ఈవులు కుమ్మరించేస్తాడు. పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 రాజు పండుగ. ఆడాలి. మైక్లో పడమ్మా. పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 రాజు పండుగ. పర్వతాలు తొలగని ప్రేమ, మెట్టలు తతరిలిన విడువని ప్రేమ. పర్వతాలు తొలగిన ప్రేమ, మెట్టలు తతరిలిన విడువని ప్రేమ. దాచే ప్రేమ, నన్ను మోసే ప్రేమ, దాచే ప్రేమ, నన్ను మోసే ప్రేమ. విడువకుండా నడిపించే గొప్ప ప్రేమ, విడువకుండా నడిపించే గొప్ప ప్రేమ. పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 రాజు పండుగ. పండుగ 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 యేసు పండుగ, పండుగ 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 రాజు పండుగ. హల్లెలూయా. ఒక ప్రవచనాన్ని మీ ముందుకు తీసుకురమ్మని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. 18వ అధ్యాయము 15వ వచనము. నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా
నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడిను, భూమి పునాదులు బయలుపడెను. ఇది ఒక ప్రవచనం. ఇది అంతేకాదు. 8వ వచనం చదవమ్మా. 7వ వచనం కానీ చదవండి. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. అది గదే అమెరికా, జాగ్రత్త, జాగ్రత్త సుమే. ఆ అమెరికా ఆయన నోట్లో నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణముల రాజ పెడతాడట. ఉఫ్ 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 అని ఊత్తు. ఊరికినే అమెరికా ఇంటికి పోలేదు. దేవుని ప్రవచనము నెరవేరింది. దేవుని ప్రవచనము నెరవేర్పులోకి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రవచనాలు ఉవ్వెత్తున నెరవేరే కాలంలో మనం ఉన్నాం. గట్టిగా కాలంలో చెప్పాలి, చప్పట్లు కొడుతూ చెప్పాలి, కొట్టాలి చప్పట్లు. ఆయన ఏదో పాపం మీసాల గుర్రప్ప గారు కోయా రే కోయ కోయా బామానే చందమామ కోయ్ కోయ్ అనే పాట రాశారు. ఆయన రాసిన పాట కోసం పొలోమని యూట్యూబ్లో తెగ పెట్టేస్తున్నాడు. ఎవరు పెట్టేస్తున్నాడు తెలదు, ఎవరు పెట్టేస్తున్నాడు తెలదు. హల్లెలూయా. ఓ ఇదే పని మీద ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆఫ్ చేయమని. సుదీరము నుండి ఎన్నో నీళ్లు పోస్తున్నారు. ఆ నీళ్లు పడుతూనే ఉన్నాయి. కానీ గాలి వీస్తూ, గాలి శూన్యములాగా భయంకరమైనటువంటి వడగాల్పులు వచ్చేస్తున్నాయి. చదువమ్మా, 9వ వచనం చదువు. నిప్పు కణములు రాజబడతాయి. మేఘములను వంచి ఆయన వచ్చును. అమ్మాయి వినాలి, వినాలి. మేఘాలు వంచి ఆయన వచ్చును. ఇది 2వ రాకడ కదా. ఇది 2వ రాకడకు సూచన. నెక్స్ట్ ఇప్పుడు కాలిపోయింది. అమెరికా అగ్రరాజ్యాలన్నీ కుప్పకూలిపోతాయని బైబిల్ వేద గ్రంథం చెప్పింది. ఆ తర్వాత మేఘాలు వంచి ఆయన వచ్చును. ఏంటండి? గుడారములాగా గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమాయను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును. కొట్ట చప్పట్లు. యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా. యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా. రవి కోటి తేజుడు రమ్యమైన, రవి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? 17, 10వ వచనం మళ్ళీ చదవండి. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారా, లేకపోతే కఠినపరుచుకుంటారా? వారి నోరు గర్వముగా మాట్లాడును. పెద్ద ఇంతంత మొక్కలు జాకెట్లు వేసుకుని ఇంతంత మొక్కలు కప్పుకుని ఒక ఆవిడ ఏం మాట్లాడేస్తుందంటే,
దేవుడు జీరో, మానవుడు హీరో అని ఇంగ్లీష్లో చెప్పింది. కొవ్వూర్లు పనికి మాలతో కొత్త అమెరికా దేశంలో దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా. దేవుడు తన అగ్ని జ్వాలను రేపాడు. స్పష్టంగా యెహెజ్కేలు గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి, కీర్తన గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఇవి ప్రవచన గ్రంథం. ఇది మనుషుల యొక్క ఆలోచనతో రచించిన గ్రంథము కాదు సుమి, ప్రవచనోక్తి. ఇది మాత్రమే నెరవేరుతుంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతకొచ్చు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు జీవించవచ్చు అని ఏ అమెరికా అయితే చెప్పిందో అదే అమెరికాకు గడగడలాడుతుంది ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దావీదు ప్రార్థన చేసుకున్నాడు. ఏమన్నా తెలుసా? 17:15 చదవండి. యా బాబా, ఎందుకు ఆశ తీర్చుకుంటావు? నీ స్వరూప దర్శనముతో ఆశ తీర్చుకుందనన్నావు. కారణం ఏంటి? కారణం ఏంటంటే 18:13 లేఖనము. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టిస్తాడు, మండుచున్న నిప్పులు రాలేను. ఏమన్నా కూతురా? అవునా కదా? ఇప్పుడు కాలిఫోర్నియా, మా తారా బిడ్డ కాలిఫోర్నియా అంతా ఏమవుతుంది? ఇప్పుడు కాలిపోతుందా లేదా? హల్లెలూయా. మండుతున్న నిప్పులు రాచబెట్టినట్టుగా రగులుకున్నట్లుగా దిగుతాయి. ప్రభు యొక్క ప్రవక్తగా నేను ప్రవచిస్తున్నాను. ఈ 2025 బైబుల్ దగ్గరికి ప్రపంచమంతా రాబోతూ ఉంది. కోట చేపట్లో బైబుల్ అంటే ఏంటో బయట తెరవబోతున్నారు. బైబుల్ తెరిచి ధ్యానించబోతున్నారు, చదవబోతున్నారు. నేను దావీదుని అని చెప్పండి. చెప్పాలి అందరూ ఇంకా గట్టిగా. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. నేనైతే చెప్పాలి ప్రతి ఒక్కరుని. నేనైతే నీతి గలదాననై నీ ముఖ దర్శనము చేసెదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనములతో నా ఆశను తీర్చుకుందును. యేసయ్య ఈ సంవత్సరం ఈ టైంలో ఈ నెలలో నీ ఆశ నెరవేర్చే కాలంలో మీరున్నారు. చప్పట్లు కొడుతూ నీ ఆశ భంగము కానేరదు, నీ ఆశ వ్యర్థమవ్వదు, నీ ఆశ నీరు గారిపోదు, నీ ఆశ నెరవేరుతాయి, నీకు గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. 18:15 విడువగా ఏమండోయ్, దేవుడు సముద్రాలతో మాట్లాడతాడట, సముద్రంతో మాట్లాడతాడట. భయం వేస్తా లేదా? ఒకసారి మాట్లాడాడు, దాని పేరు దట్ ఈజ్ సునామీ. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడట. సముద్రం యొక్క కెరటాలు వస్తున్నాయి. టీవీలో చూపిస్తున్నారు లేదండి, యూట్యూబ్లో అయ్యే వస్తున్నాయి ఇప్పుడు ముఖ్యమైన వార్తలు. ఏమనగా హల్లెలూయా, అమెరికాలో కాలిపోతుంది, తర్వాత ఏమో సముద్రం కాడ అలలు పెద్ద పెద్దగా లేచిపోతున్నాయి. ఎంతవరకు లేస్తాయో తెలుసురా బాబా? అడుగు భాగములను కనబడెను.
ఇప్పుడు చెప్పండి, అదే సమయములో 16 వచనం చదువమ్మా. ఉన్నత స్థలము నుండి చెయ్య చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకుని అదే గదే చప్పట్లు కొట్టండి కూతురు. మహాజల రాశుల నుండి మహాజలం ఎవరు ఆపలేరు. ఈ 2025 టాపిక్ వెళ్ళిపోతుంది, చాలా సరదాగా ఉంది అని అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి ప్రతి మానవుడి గుండెల్లో భయము గుర్రాల్లాగా రైళ్లాగా పరిగెట్టబోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నా రాకడ సమీపమయ్యింది. నేను రాబోతున్నాను, నేను అడుగు పెట్టబోతున్నాను. పంచభూతాలు నా మాటకు వణుకుతాయి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. రీకాల రాతాల రబ షండ హరందురకరాల. ఎంత గాయమో తెలుసా? ఇప్పటికీ దేవుని ఈ ద్వారకా నగరం సముద్రంలో దొరికిందంట. ద్వారకా నగరం సముద్రంలో దొరికితే దాన్ని ఇటుక తీసి కార్బన్ దాని ద్వారా పరిశీలిస్తే శాస్త్రవేత్తలు చూస్తే అది ఒక 500 సంవత్సరాల కిందటిది 500 సంవత్సరాల కిందటిది అని తేలిపోయింది. మన వాళ్ళేమో బాబా ద్వారకా నగరం దొరికేసింది ఇంకేముందని చప్పట్లు కొట్టేసుకున్నారు. భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ నది చూసినా, ఏ బంగళా చూసినా గట్టిగా ఉంటే 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు అంతే. యెరూషలేములో ఉన్నటువంటి మహా కట్టడాలే కాకుండా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కట్టడాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్నిటినీ పరిశోధిస్తూ ఉన్నారు. చివరికి మానవుడు ఎక్కడ దాకా పోయాడురా బాబు అని అంటే, భూమి మీద ప్రశాంతంగా బతకకుండా సూర్యుడి మీదకి, చంద్రుడి మీదకి, అంగారకుడు అనే గ్రహం మీదకి పైకి ర్యాకెట్లు పంపుతూ కూర్చున్నాడు. ఈలోగా దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపేయడం జరిగింది. ఆయన శిలువ మరణము వరకు సజీవుడిగా నిలబడి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసుని శిలువ మరణం దగ్గరికి రాకుండా ముందుగానే ఆ మహాదేవుని కుమారుని బలి చేయాలని చూశాడు లూసిఫర్. యజ్ఞోపదేశం జరగకుండా ఏ యజ్ఞం? శిలువ మరణం. మామూలు మరణం కాదు. శిలువ మరణం అంటే అది బాగా ఎంతో ప్రమాదకరమైంది. 12 ఊసులతో గొలుసులతో కొట్టి లాగుతుంటే ముద్దలుగా పడాలి. తర్వాత చేతుల్లో మేకులేయాలి, కానీ ఒక్క ఎముక కూడా ఇరగకూడదు. ఏనండి, ఒక్క ఎముక కూడా, భగవంతుడికి ఒక్క ఎముక కూడా ఇరగకూడదు. తర్వాత కడుపులో గుండెలోంచి దూసుకెళ్ళిపోయే బాణంలాగా షాకెళ్ళాలి. పైనేమో దరిదాపులు ఈ మాత్రపు పొడుగున్నటువంటి ముళ్ళ కంప, అది విషముతో నింపబడిన కంప అంట. ఆ ముళ్ళ కిరీటం పెట్టగానే అది లోనకి మేకులా దిగిపోయి యేసుప్రభు వారికి ఒక కన్ను గుడ్డులోంచి వచ్చేసిందట. ఒక మేకు ముళ్ళు అది పొడుచుకున్న కొద్ది నిమిషాల్లో చనిపోతారనమాట. అలాంటి విషముతో కూడిన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. తర్వాత
కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆ సిలువను మోస్తూ వెనకాల ఇద్దరు వ్యక్తులు పెద్ద పెద్ద ముండ్లతో ఉన్నటువంటి కొరడాలతో కొడుతుంటే, ఏమండి మీకు కుప్ప నూరుతున్నప్పుడు కుప్ప మనం ఏమేస్తాం? గడ్డి మోపు, ధాన్యం మోపు మోసాము. నేను కూడా మోసా. ఇలాగెత్తి మనకి తాళ్ళు వేసి కట్టేసి మోపుతారు కదా. అలాగా ఏమైందంటే ఆ మోపు మా తల మీద ఉంది. ఆ తర్వాత ఏమైంది, వెనకాల వచ్చి ఒకడు తాడిచ్చుకుని సరదాగా కొట్టాడు అనుకో, ఎలా ఉంటే కుప్ప వెంటనే పడేద్దాం, పాడేమా టపేమని పాడేసి అంటే టపేమని పాడేస్తాం. కానీ యేసయ్య సిలువను కింద పాడేయలేదు. ఇంకో విషయం చెప్తున్నాను, యేసుని ఎంతగా చీల్చారంటే రక్తం కూడా మొత్తమంతా ఒలిగిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే యేసయ్యను నమ్ముకోవడానికి బద్ధకం, యేసయ్యను నమ్ముకోవడానికి మనసు రాదు. యేసయ్యను పూజించడానికి ఏవేవో అడ్డు పెట్టుకుంటారు. వాటిలో ఒకటేమో కులం. దేవుడు మంచోడే కానండి, మా కులపోరు వెళ్ళరు కాబట్టి మేము వెళ్ళాం. ఇంకొకరు ఏం పెట్టుకుంటారంటే అధికార దాహం. ఇంకొకరు ఏం పెట్టుకుంటారంటే బలహీనతలు. ఇంకొకరు ఏం పెట్టుకుంటారంటే వారి ఆలోచనలే. ఇలా ఎలాగైతే మొత్తం మీద యేసు దగ్గరికి వెళ్ళరు, ఆయన హృదయాన్ని ఇవ్వరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ నూతన సంవత్సరంలో 2025 ఉజ్జీవ సంవత్సరంగా ప్రకటించమని చెప్తున్నాడు. చప్పట్లు కొడుతూ ఎవరైతే నమ్మలేదో వారు నమ్మడం ప్రారంభమవుతారు. దేవుని వెతికే కాలంలో పడ్డారు. హల్లెలూయా. దేవుని వెతికే కాలం ఇదే. ఈ 2025 ప్రభువుని వెతికే కాలం, గాయాలు వెతికే కాలం, బైబిల్ వెతికే కాలం. 25 పాత నిబంధన, క్రొత్త నిబంధన. 5 పంచగాయాలు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్న దినాల్లో మనం అందరం ఉన్నాం. 2 చేతులు బాగా పైకెత్తి ఒక హల్లెలూయా చెప్తామా? ఏం జరిపోలేదు. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా. చాలా మందికి అపవాది కట్లు కట్టేసి బంధించేసి ఉంచాడు. ఆ కట్లన్నీ పరిశుద్ధాత్మ దేవుడు పగపగమని తన పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల చేత కాల్చివేయబోతున్నాడు. ఎంతమంది తీసుకుంటారా అనుకున్నాను ఈ ప్రవచనాన్ని. మరలా ఏనండి, నీ అభివృద్ధికి, నీ యొక్క క్షేమానికి, నీ యొక్క ఆనందానికి, నీ యొక్క సంతోషానికి ఏ విషయాల్లో అయితే బంధం వేసినట్లుగా, నిన్ను ఉర్రి పట్టినట్టుగా కట్టేసిన తాళ్ళు, దురాత్మ చీకటి శక్తుల యొక్క ప్రభావం కంప్లీట్గా హీల్ అవ్వబోతున్నారు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ ఏంటో మీరు చూసే కాలం ఇది. విత్ ఇన్ ప్రవచనం చెప్తున్నాను, 2-3 డేస్లోనే అనండి, 2-3 రోజుల్లో దేవుని ప్రభావం కన్నులారా మీరు వినబోతున్నారు. దేవుని ప్రభావం మీరు కన్నులారా చూడబోతున్నారు. ఎన్నో రోజుల నుంచి వెతుకుతూ వెళ్తున్నావా? అదిగో ఆయన కృప నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు, నువ్వు వెచ్చించబడబోతున్నావు, నీకు ఆకలి వేయబోతుంది.
ఓ 24 గంటలు దేవుడి కృప నిన్ను ఆవరించి ఉంటుంది. నువ్వు హెచ్చించబడి ఆశీర్వదించబడి ఘనపరచబడి స్థిరపరచబడి దేవుని నామ మహిమార్థమై ఉండబోతున్నారు. హల్లెలూయా. రపతరబబా షాడరబలబా. కొట్టేవారు చప్పట్లు గట్టిగా కొట్టి ఒక్కసారి దేవుణ్ణి మహిమపరచుదాం. ఏమండి, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. ఇప్పుడు ఆపమని వీళ్ళు ఆపాలి, ఈ శాస్త్రవేత్తలందరూ ఆపాలి. కానించి స్టార్ట్ అయింది, యెహోవా దేవుడి యొక్క పని స్టార్ట్ అయింది. పక్క వాళ్ళతో చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పండి, యెహోవా దేవుడి పని స్టార్ట్ అయింది. నా పని మధురం అవుతుంది. హల్లెలూయా. నా స్టైల్ మారుతుంది. ఎందుకంటే నేను యెహోవా కుమార్తెను, యెహోవా కుమారుడిని. హల్లెలూయా. నా లైఫ్ మార్చేవాడు వస్తున్నాడు. ఎంత 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 మధురం అండి. హల్లెలూయా. హల్లెలూయా. 18వ వచనం చదవండి. 18. రైట్. ఈ ప్రవచనం నెరవేరబోతోంది. ఏంటో తెలుసా? నువ్వు ఆయనకి ఇష్టురాలివి కాబట్టి. బయట ఇగో ప్రవచనం చెప్తున్నాను, బయట ఎన్ని సునామీలు రాని, బయట ఎన్ని కరోనాలు రాని, నువ్వు ఆయనకి ఇష్టురాలివి కాబట్టి ఆయన నిన్ను తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఈ ప్రవచనం నెరవేరబోతూ ఉంది. హల్లెలూయా. నిన్ను తప్పించబోతున్నాడట, నిన్ను మరలా తప్పించబోతున్నాడు. హల్లెలూయా. 20వ వచనం చదవమ్మా. అదిగో ప్రతిఫలాలు ఇచ్చే టైం వచ్చేస్తుంది. హల్లెలూయా. అనుసరిస్తూనే ఉన్నాను, భక్తిహీనుడనై నేను. అది గది ఇది సాక్ష్యం అంటే నేను భక్తిహీనుడినేం కాదు. ఈవేళ బయట భారతీయ సాంప్రదాయ ప్రకారమైనటువంటి పండుగలు చేసుకుంటున్న ఈ టైంలో నీవు భక్తిహీనుడుగా రాలేదు. భక్తి గల బిడ్డగా నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టావు. అందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాట మీరందరూ అనవలసిన మాట ఇది. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. హల్లెలూయా. హల్లెలూయా. రీకాల రదల రబ షండర మంద్రకుర దొల రబ రరతబ సటక రబ దొల రదల రబ రేక తొరియల రబ లబ. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడు? 17, 18 ఇంటికి వెళ్ళాక మీరు క్షుణ్ణంగా చదువుకోండి. 19వ అధ్యాయము. హల్లెలూయా. ఎటు కూతురా అమ్మా? 21. అవును. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే రెండవ రాకడ కోసం 18, 16, 17, 18, 19 వరకు. హల్లెలూయా. 18, 49 చదువమ్మా. టైం అయిపోయింది, ముగించేస్తాను. అందువలన యెహోవా అన్య జనులలో నేను నిన్ను గణపరచుదును. అమ్మమ్మ ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారో అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే అన్య జనులు అంటే ఎవరు చెప్పండి?
బయటికి వెళ్ళగానే కనబడే మన ఈ ప్రపంచం అంతాని. హల్లెలూయా. అంతేనా? అన్యజనులు అంటే ఎవరు చెప్పండి అమ్మా? అమ్మ కూతుర చెప్పు తల్లి, చెప్పమ్మా బంగారు తల్లి. అన్యజనులు అంటే బయటకు ప్రపంచం. హల్లెలూయా. మరి మన స్వజనులు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. హల్లెలూయా. మరి నిన్నేం చేస్తానంటున్నాడు ఆయన? చదువు మళ్ళీని. అందువలన యెహోవా ఈ ఎవడు వద్దా మీకు గర్భపరచడం? వద్దా మీకు? చెప్పాలి, చెప్పు. హల్లెలూయా. ఎంపీల ముందు, ఎమ్మెల్యేల ముందు, సర్పంచుల ముందు, వార్డు మెంబర్ల ముందు, నీ బంధువుల ముందు, నీ కుటుంబం ముందు నిన్ను ఘన సన్మానం చేయబోతున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ. హల్లెలూయా. ఇంకేం చేయబోతున్నాడు? హల్లెలూయా. అదిగో అది అండర్లైన్ చేయాలి. ఈవేళ ప్రసంగం అంతా దావీదు కోసం మాట్లాడుతున్నాను, అవునా కదా? ఎందుకు దావీదు కోసం మాట్లాడుతున్నానంటే, దావీదుకు జరిగిన 16వ కీర్తన చదివితే ఇంక ఏ మానవుడు బ్రతకలేడు. దావీదు బతికాడంటే గల కారణము దావీదు మీదకి వచ్చిన అభిషేకము. హల్లెలూయా. దేవుని అభిషేకము. చదవాల మాట చదువు. అభిషేకించిన దావీదును అయిపోయిందంతే. హల్లెలూయా. సగమా రోజా లేకపోతే నిత్యము అనండి. అనాలి 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 అందరూ అనాలి. నిత్యము. హల్లెలూయా. నిత్యము. దేవుని కనికరం, కనికరము. హల్లెలూయా. ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని కనికరం, దేవుని అభిషేకం. హల్లెలూయా. నాకు కావాలి చెప్పాలి, గలమెత్తి చెప్పాలి. నువ్వు నిరుత్సాహపడవలసిన పని లేదు, నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, నువ్వు మానసికంగా కృంగిపోవలసిన పని లేదు, నువ్వు మాటలతో నొప్పించుకుని నిన్ను నువ్వే అవమానపరుచుకోవాల్సిన పని లేదు. మరణ భయం అంతకంటే అవసరం లేదు, రోగ భయం అవసరం లేదు, వ్యాధి భయం అవసరం లేదు, మనుషుల భయం అవసరం లేదు. ఎందుకంటే నీవు దావీదు వలె అభిషేకించబడి ఆయన కృప కనికరమును అందుకున్నవాడివే. హల్లెలూయా. 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 ఏమన్నారు? నిత్యము అన్నారో లేదండి? 21:7 వచనం చదువమ్మా. 6వ వచనం. అదిగో అక్కడ కూడా నిత్యము నిత్యము నిత్యము. నీవు అతనిని నియమించి ఉన్నావు. ఉండినట్లు ఎలా ఉండాలట? ఆశీర్వాదంగా, కారకుడుగా ఉండినట్లు నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లాసింపజేసి ఉన్నావు. యెహోవా యందు ఏదమ్మా? తక్కువ చెప్పండి. నమ్మకం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఆ తర్వాత ఏమన్నాడు? అది కావాలి. అది అండర్లైన్ చేయండి మాత్రమే. సర్వోన్నతుని కృప చేత. హల్లెలూయా. ఏ కృప కావాలి చెప్పండి, చెప్పండి. సర్వోన్నతుడు అంటే ఎవరు? యెహోవా దేవుడు. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. మహోన్నతుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. వెరీ గుడ్. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తానంటున్నాడు ఈయన? సర్వోన్నత కృప చేత, కృప వలన అతడు కదలకుండా నిలుచును. నీ కాళ్ళు ప్రక్కవు చెక్కవు. నువ్వు స్థిరంగా నిలబడే సీయోను కొండ వలె
నీ కాళ్ళను దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. సర్వసాధారణంగా అందరూ వాక్యం విన్నప్పుడు ప్రోత్సాహకరమైనటువంటి మాటలు బాగుంటాయి, వినడానికి ఇనసొంపుగా ఉంటాయి అని అనుకుంటున్నామేమో. కానే కాదు. దేవుని నోరు నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క బూర ఊదపడుతుంది. దేవుడు నిన్ను ఎలా చేయబోతున్నాడో తెలుసా? 19:10 చదవమ్మా. అవి బంగారము కంటెను. ఏవి? 9 యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఎంత పవిత్రమైనదో 8 చదివితే బాగుంటుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, దోషము లేనివి. అవి హృదయమును సంతోషపరచును. అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము. యెహోవా ఏర్పరిచిన ధర్మం. ధర్మం. ఈ మాట మనం ఎక్కడ విన్నామని అన్నట్టుగా ఉండలేదు. సనాతన ధర్మము. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను నువ్వు రక్షించే ధర్మం నిన్నే రక్షిస్తుంది. ఒకసారి లాజిక్గా లేదు, విచిత్రంగా లేదు. ధర్మాన్ని మీరు కాపాడండి, ఆ ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది. అప్పుడు చెప్పాడు నీకు. నువ్వు కాపాడే ధర్మం నిన్నేం కాపాడుతుంది. అసలైన ధర్మం ఎవరంటే సర్వోన్నత ధర్మము. హల్లెలూయా. చదువు కుదురా. అది కన్నులకు వెలుగునిచ్చును. ఆ ధర్మము కన్నులకు వెలిగిస్తుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను. అది పెద్దక. ఈ పొడని ఎక్కడ కొనుక్కున్నావక్క అంటే మొన్న కొనుక్కున్నా బాగుందా. దాన్ని చూసావా? మొన్న గోదావరికి వెళ్తున్నాం. గోదావరికి పంటి మీద దాడతాం కదా. ఆ పంటి నడిపి ఆయన ఏం చేస్తారంటే 2 బట్టలు వదిలేడు. 2 బట్టలు వదిలేసి నరకాలు పెట్టేడు కదా వెంకటేశ్వర గారు. ఏమైందంటే ఏకంగా ఇంతలా ఉంది, నా ఏలంతలా ఉంది బంగారం గొలుసు. ఇలా బయటకు ఆడలేక పక్కన 2 బట్టలు తీసేలాగా బయట ఆడేసి ఇది ఒక నెత్తర వేసుకుని శుభ్రంగా హాయిగా ఏకం 4 ఉంగరాలు పెట్టాడు. చూపిస్తున్నాడు. ఏంటి చూపినా? అప్పుడు నాకు అనిపించింది, ఎవరే బాబా నువ్వు కోత బంగారం పెట్టుకున్నావు కానీ నా ఒళ్ళంతా బంగారం వేరా నాయన. ఎందుకంటే బంగారం లాంటి దేవుడు నా దేహం అంతా నిండిపోయి ఉన్నాడు. హల్లెలూయా. ఒంటి నిండా బంగారమున్నను, ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు చాటి రాగలదా? నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. 1 కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమగునా. 1 కోటి డబ్బులు నన్ను వెదకి వచ్చిన నీకవి చాటిరా వచ్చునా. నా బంగారమంతా నీవే యేసయ్యా, బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. అయ్యా చాలును యేసు. లాల 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 లాల. బంగారం అనండి. బంగారమా
హల్లెలూయా. యేసయ్యా బంగారం బంగారం నా యేసు నిన్ను విడువలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను మరువలేనయ్యా. హల్లెలూయా. బంగారము కంటేను 10వ వచనం, బంగారము కంటేను ఇంకా మేలిమి బంగారు కంటేను కోరదగినవి. అబ్బా, తేనె కంటేను, అబ్బా జుంటె తేనె దారల కంటేను మధురమైనవే. ఏంటవే? వాటి వలన హెచ్చరిక పొందును. అవి కొనుక్కోవడం వలన ఏ లాభం అంటే చెప్పాలి. లాభం వద్దా చెప్పండి. చాలా మంది జీవితంలో ఈ లాభం అనే మాట తిరగబడిపోయింది. ఈరోజు లాభం అనే మాట నీ హృదయానికి తీసుకువస్తున్నారు యేసయ్య. నీ పునాదులు కదలబోతూ ఉన్నాయి. నీ సరిహద్దులు సమాధానం రాబోతున్నాయి. నీకు ఒక గోలు, ఒక గమ్యము దేవుడు నేర్పబోతూ ఉన్నాడు. దేవుణ్ణి వెతికే అద్భుతమైన సత్యము నీకు అప్పగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.